హనీ బనీ. అమ్మ అమ్మ స్టోరీ చెప్పవా? అలాగే నాన్న. అనగనగా ఒక బ్యూటిఫుల్ ఫారెస్ట్లో లియో అనే పెద్ద లయన్ ఉండేవాడు. లియో అడవికి కింగ్. అన్ని యానిమల్స్ అతన్ని చూసి రెస్పెక్ట్ చేసేవి. ఒక ఆఫ్టర్నూన్ లియో ఒక పెద్ద ట్రీ కింద డీప్ స్లీప్ చేస్తున్నాడు. అప్పుడే ఒక లిటిల్ మౌస్ మీమీ అక్కడ ప్లే చేస్తూ వచ్చింది. వావ్, వాట్ ఏ బిగ్ లయన్ అని క్యూరియాసిటీతో దగ్గరకు వచ్చింది. తెలియకుండానే లియో మీదకి ఎక్కి ఆడడం మొదలుపెట్టింది. అంతలో లియో ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచాడు. ఎవరు నన్ను డిస్టర్బ్ చేసింది? గట్టిగా అడిగాడు. మిమీ భయంతో వణికిపోయింది. సారీ లయన్, నేను మిస్టేక్ చేశాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. లియో తన పెద్ద పంజాతో మిమీని పట్టుకున్నాడు. యు ఆర్ సో టైనీ, నేను నిన్ను తినేస్తాను. మిమీ ఏడుస్తూ చెప్పింది. ప్లీజ్ డోంట్ ఈట్ మీ. నేను కూడా నీకు ఒక రోజు హెల్ప్ చేస్తాను. లియో నవ్వాడు. నువ్వా నాకు హెల్ప్ చేస్తావా? కానీ మిమీ మాటలు విని ఓకే, గో, బీ కేర్ఫుల్ నెక్స్ట్ టైం అని వదిలేశాడు. మిమీ చాలా హ్యాపీగా థ్యాంక్ యూ లయన్, థ్యాంక్ యూ అంటూ పరిగెత్తింది. కొన్ని రోజుల తర్వాత లియో ఫారెస్ట్లో వాక్ చేస్తుండగా వేటగాళ్ళు వేసిన నెట్లో చిక్కుకున్నాడు. లియో ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయాడు. హెల్ప్ హెల్ప్. లయన్ రోర్ విని మిమీ అక్కడికి వచ్చింది. లయన్, డోంట్ వరీ, ఐ యామ్ హియర్. మిమీ తన చిన్న షార్ట్ టీత్తో రోప్ని కొరకడం స్టార్ట్ చేసింది. కొద్దిసేపటికే నెట్ తెగిపోయింది. లియో ఫ్రీ అయ్యాడు. లియో ఆశ్చర్యంగా మిమీ వైపు చూసి చెప్పాడు. థ్యాంక్ యూ మై లిటిల్ ఫ్రెండ్, టుడే నువ్వు నా లైఫ్ సేవ్ చేశావు. మిమీ స్మైల్ చేస్తూ ఐ టోల్డ్ యూ, ఈవెన్ ఎ స్మాల్ ఫ్రెండ్ కెన్ హెల్ప్. లియో కూడా స్మైల్ చేశాడు. ఆ రోజు నుంచి లయన్ మరియు మౌస్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళు అడవిలో కలిసి హ్యాపీగా జీవించారు. సో కిడ్స్, kindness is never wasted. Even the smallest friend can make a big difference. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం చేసే మంచి పని ఎప్పుడూ వేస్ట్ కాదు. ఎంత చిన్న ఫ్రెండ్ అయినా జీవితంలో ఒక బిగ్ డిఫరెన్స్ చేయగలడు. బాయ్ బాయ్. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.